హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇవాళ ఈ వీడియోలో యూనిట్ 2 రీడింగ్ ఏ డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 లెసన్లో నుంచి పాసిబుల్ యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అండ్ టెక్స్చువల్ యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యూనిట్ 2 రీడింగ్ ఏ డియర్ డిపార్టెడ్ పార్ట్ 1. ఫస్ట్ వన్, మిస్సెస్ స్లేటర్ ఈజ్ సీన్ లేయింగ్ ద టేబుల్. మళ్ళీ రూల్స్ ఒకసారి రీకాల్ చేస్తాను. యాక్టివ్ వాయిస్ చూడగానే ఫస్ట్ మనం చేయాల్సిన డ్యూటీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ని డివైడ్ చేసుకోవాలి. సెకండ్ ఇన్స్ట్రక్షన్, ఆబ్జెక్ట్ నీడ్ టు చేంజ్ ఇంటూ సబ్జెక్ట్ ప్లేస్, సబ్జెక్ట్ నీడ్ టు చేంజ్ ఇంటూ ఆబ్జెక్ట్ ప్లేస్. లాస్ట్ ఆబ్జెక్ట్ని బట్టి అలాగే ఇచ్చిన యాక్టివ్ వాయిస్ యొక్క టెన్స్ని బట్టి ఇఫ్ ఇట్ ఈజ్ అ సింగులర్ హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈజ్ అ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి. ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్ తర్వాత యాక్టివ్ వాయిస్లో ఏ వర్బ్ ఉన్నా సరే ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు వర్బ్ 3 కంపల్సరీగా యూజ్ చేయాల్సిందే. అండ్ అలాగే వర్బ్ 3 ఎప్పుడు కూడా బైని ఫాలో అవుతుంది. సో ఈ రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మిస్సెస్ స్లేటర్ ఈజ్ సీన్ లేయింగ్ ద టేబుల్. ద టేబుల్ ఈజ్ సీన్ బీయింగ్ లేయిడ్ బై మిస్సెస్ స్లేటర్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే నో టెన్స్ చేంజ్ ఇన్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. అండ్ ఆమిజార్తో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆమిజార్తోనే రాయాలి, బట్ కంపల్సరీగా బీయింగ్ అనేదాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్, యువర్ ఫాదర్ సెండ్ దెమ్ ఏ టెలిగ్రామ్. దీన్ని డిడ్ ట్రాన్సిటివ్ ప్యాసివ్ వాయిస్ అంటారు. దీనికి 2 పాసిబుల్ ప్యాసివ్ ఆన్సర్స్ వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ యువర్ ఫాదర్ సెండ్ దెమ్ ఏ టెలిగ్రామ్. ఏ టెలిగ్రామ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టు, దెమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. సో 2 పాసిబుల్ ఆన్సర్స్ వస్తాయి. ఏ టెలిగ్రామ్ వాజ్ సెంట్ టు దెమ్ బై యువర్ ఫాదర్. అలాగే దే వర్ సెంట్ ఎ టెలిగ్రామ్ బై యువర్ ఫాదర్. అండ్ యాక్టివ్ వాయిస్ వీటిలో ఉంది కాబట్టి మనకి ఇమీడియట్గా వాజ్ వరకు గుర్తు రావాలి. అండ్ థర్డ్ వన్, ఫాదర్ బాట్ ద బ్యూరో. ద బ్యూరో వాజ్ బాట్ బై ద ఫాదర్. సో సింపుల్, ఇక్కడ కూడా వీటో ఉంది, వాజ్ వర్ ఇమీడియట్గా గుర్తు రావాలి. అండ్ ఫోర్త్ వన్, వీ కెన్ డూ ఇట్ బిఫోర్ దే కమ్. ఆబ్జెక్ట్ లెందీగా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 డివైడ్ చేసుకోండి, లేకపోతే మనం ఆన్సర్స్ రాయలేము. అండ్ ఇక్కడ ఇట్ అనేది ఆబ్జెక్ట్ 1, ఎందుకు అంటే మెయిన్ వర్బ్కి చాలా క్లోజ్గా ఉంది కాబట్టి. ఇట్ కెన్ బి డన్ బై అస్ బిఫోర్ దే కమ్. యాక్టివ్ వాయిస్ కనుక కెన్తో వస్తే కెన్నే రాయాలి, పక్కన బీ కంపల్సరీగా యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫిఫ్త్ వన్, ఐ విల్ ఫాస్టన్ ద ఫ్రంట్ డోర్. ద ఫ్రంట్ డోర్ విల్ బీ ఫాస్టన్డ్ బై మీ. ఇక్కడ యాక్టివ్ వాయిస్ కనుక విల్తో వస్తే విల్లే రాయాల్సి ఉంటుంది, పక్కన బీ కంపల్సరీగా యాడ్ చేయాలి. షీ మూవ్స్ ద చైర్స్ అవుట్ ఆఫ్ ద వే. ఇక్కడ ఆబ్జెక్ట్ లెందీగా ఉంది కాబట్టి చైర్స్ ఆబ్జెక్ట్ 1గా తీసుకోవాలి. చైర్స్ ఆర్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద వే బై హర్. సెవెంత్ వన్, ఐ వుడ్ ఫెచ్ దీస్ డౌన్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ లెందీగా ఉంది కాబట్టి దిస్ ఆబ్జెక్ట్ 1, డౌన్ యాజ్ వెల్ ఆబ్జెక్ట్ 2. దిస్ వుడ్ బి ఫెచ్డ్ బై మీ యాజ్ వెల్. ఇక్కడ యాక్టివ్ వాయిస్ వుడ్తో ఇచ్చాడు కాబట్టి వుడ్తోనే రాయాలి, పక్కన బీ కంపల్సరీగా యాడ్ చేయాలి. అండ్ ఎయిత్ వన్, విక్టోరియా ఉషర్స్ ఇన్ బెన్ అండ్ మిసెస్ జోర్డాన్. అండ్ బెన్ అండ్ మిసెస్ జోర్డాన్ ఆర్ ఉషర్డ్ ఇన్ బై విక్టోరియా. ఇక్కడ ఉషర్స్ అనేది V1 కాబట్టి, అండ్ V1 చూడగానే మనకు వెంటనే గుర్తు రావాల్సింది రెండే హెల్పింగ్ వర్బ్స్, ఈజ్, ఆర్. లాస్ట్ ఆబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. ఇక్కడ బెన్ అండ్ మిసెస్ జోర్డాన్ ఇద్దరు కాబట్టి ఆర్ రాయాల్సి ఉంటుంది. అలాగే నైన్త్ వన్, ఐ పుట్ ద ట్రే డౌన్ ఆన్ ద బ్యూరో. ఇక్కడ ద ట్రే అనేది ఆబ్జెక్ట్ 1, డౌన్ ఆన్ ద బ్యూరో ఆబ్జెక్ట్ 2. సో ద ట్రే వాజ్ పుట్ డౌన్ ఆన్ ద బ్యూరో బై మీ. 10th వన్, మిస్సెస్ స్లేటర్ పుట్ ద కెటిల్ ఆన్ ద ఫైర్. ఇక్కడ ద కెటిల్ ఆబ్జెక్ట్ 1, ఆన్ ద ఫైర్ ఆబ్జెక్ట్ 2. ద కెటిల్ వాజ్ పుట్ ఆన్ ద ఫైర్ బై మిస్సెస్ స్లేటర్. ఇక్కడ పుట్ అనేది V2 కాబట్టి ఇమీడియట్గా మనకి వాజ్ వరకు గుర్తు రావాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే 11th వన్, మిస్టర్ ఏబుల్ ప్రామిస్డ్ ద గోల్డ్ వాచ్ టు జిమ్మీ. ద గోల్డ్ వాచ్ ఆబ్జెక్ట్ 1, టు జిమ్మీ అనేది ఆబ్జెక్ట్ 2. ద గోల్డ్ వాచ్ వాజ్ ప్రామిస్డ్ బై మిస్టర్ ఏబుల్ టు జిమ్మీ. ద గోల్డ్ వాచ్ వాజ్ ప్రామిస్డ్ టు జిమ్మీ బై మిస్టర్ ఏబుల్. అండ్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 12th వన్, హీ ప్రామిస్డ్ దట్ టు అవర్ జిమ్మీ. ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. దట్ వాజ్ ప్రామిస్డ్ బై హిమ్ టు అవర్ జిమ్మీ. ఇక్కడ ప్రామిస్డ్ V2 కాబట్టి వాజ్ ఓవర్ ఇమీడియట్గా గుర్తు రావాలి. అండ్ 13th, ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్. ఇక్కడ ఇట్ హ్యాజ్ నాట్ బీన్ సీన్ బై మీ. ఇక్కడ లాస్ట్లో ఇట్ ఆబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాస్ తీసుకోవాలి.
ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ ఉంది కదా, ప్యాసివ్ వాయిస్లో కూడా హ్యావే కదా రావాలి అని. ఇట్ డిపెండ్స్ అపాన్ ద లాస్ట్ ఆబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది. సో యాక్టివ్ వాయిస్ కనుక హ్యాజ్ హ్యావ్తో వస్తే హ్యాజ్ హ్యావే రాయాలి. బీఈన్ కంపల్సరీగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 14th వన్, హీ హ్యాస్ డన్ ఇట్ ఆన్ పర్పస్. ఇట్ అనేది ఆబ్జెక్ట్ 1, ఆన్ పర్పస్ ఆబ్జెక్ట్ 2. దీన్ని 2 రకాలుగా రాసుకోవచ్చు. ఇట్ హ్యాస్ బీన్ డన్ బై హిమ్ ఆన్ పర్పస్, ఇట్ హ్యాస్ బీన్ డన్ ఆన్ పర్పస్ బై హిమ్, ఎలాగైనా రాసుకోవచ్చు. యాక్టివ్ వాయిస్ హ్యాజ్ హ్యావ్తో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా హ్యాజ్ హ్యావ్తోనే రాయాలి. బీన్ కంపల్సరీగా యాడ్ చేయాల్సి ఉంటుంది. 15th వన్, మిస్టర్ ఏబుల్ హ్యాడ్ నాట్ పెయిడ్ ద ప్రీమియం. ద ప్రీమియం హ్యాడ్ నాట్ బీన్ పెయిడ్ బై మిస్టర్ ఏబుల్. ఇక్కడ హ్యాడ్ వచ్చినప్పుడు హ్యాడ్తోనే రాయాలి. ఇక్కడ హ్యాడ్కున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే సింగులర్ వచ్చినా హ్యాడే, ప్లూరల్ వచ్చినా హ్యాడే. మోడల్ వర్బ్స్ కూడా అంతే. మోడల్ వర్బ్స్ కూడా సింగులర్ వచ్చినా సేమ్ మోడల్ వర్బ్ వస్తుంది, ప్లూరల్ వచ్చినా సేమ్ మోడల్ వర్బ్ వస్తుంది. రైట్. 16th వన్, హెన్రీ అండ్ ఎమిలియా రీప్లేస్ ద బ్యూరో విత్ అన్ ఓల్డ్ చెస్ట్. ఇక్కడ ద బ్యూరో ఆబ్జెక్ట్ 1 విత్ అన్ ఓల్డ్ చెస్ట్ ఆబ్జెక్ట్ 2. సో అబ్సల్యూట్లీ ద బ్యూరో ఈజ్ రీప్లేస్డ్ విత్ అన్ ఓల్డ్ చెస్ట్ బై హెన్రీ అండ్ ఎమిలియా. ఇక్కడ రీప్లేస్ అనేది వర్బ్ 1 కాబట్టి ఇమీడియట్గా మనకు గుర్తు రావాల్సింది 2 హెల్పింగ్ వర్బ్స్ ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆర్. 17th వన్, మిసెస్ జోర్డాన్ పుట్ అప్ విత్ మిస్టర్ ఏబుల్ ఫర్ 5 years. ఇక్కడ మిస్టర్ ఏబుల్ అనేది ఆబ్జెక్ట్ 1, ఫర్ 5 years ఆబ్జెక్ట్ 2. మిస్టర్ ఏబుల్ వాజ్ పుట్ అప్ విత్ బై మిసెస్ జోర్డాన్ ఫర్ 5 years. పుట్ అప్ అనేది V2 కాబట్టి వాజ్ వర్ ఇమీడియట్గా గుర్తు రావాలి. అలాగే 18th వన్, హీ హ్యాస్ లాక్డ్ ద రిసిప్ట్ అండ్ ద రిసిప్ట్ హ్యాస్ బీన్ లాక్డ్ బై హిమ్. హ్యాజ్ హ్యావ్తో వచ్చింది కాబట్టి యాక్టివ్ వాయిస్, హ్యాజ్ హ్యావ్తోనే ప్యాసివ్ వాయిస్ రాయాలి. బీన్ కంపల్సరీగా యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 19th వన్, హెన్రీ పిక్డ్ ఇట్ అప్ 1 day. సో ఇట్ అనేది ఆబ్జెక్ట్ 1, అప్ 1 day అనేది ఆబ్జెక్ట్ 2. సో ఇట్ వాజ్ పిక్డ్ అప్ బై హెన్రీ 1 day అండ్ పిక్డ్ V2 కాబట్టి వాజ్ వరకు గుర్తు రావాలి. అండ్ 20th వన్, విక్టోరియా క్లోజెస్ ద డోర్ ఆఫ్టర్ హర్. ద డోర్ ఈజ్ క్లోజ్డ్ బై విక్టోరియా ఆఫ్టర్ హర్. ఇక్కడ ద డోర్ అనేది ఆబ్జెక్ట్ 1, ఆఫ్టర్ హర్ ఆబ్జెక్ట్ 2. ఇక్కడ యాక్టివ్ వాయిస్ క్లోజెస్ అంటే V1లో ఉంది కాబట్టి ఈజ్ ఆర్ గుర్తు రావాలి. అలాగే లాస్ట్ వన్, దే బ్రాట్ ద బ్యూరో ఫ్రమ్ అప్స్టైర్స్. ద బ్యూరో ఆబ్జెక్ట్ 1 కాబట్టి ఫ్రమ్ అప్స్టైర్స్ ఆబ్జెక్ట్ 2. సో వీ నీడ్ టు స్టార్ట్ ఆన్సర్ విత్ ద బ్యూరో. ద బ్యూరో వాజ్ బ్రాట్ బై దెమ్ ఫ్రమ్ అప్స్టైర్స్. సో ఇవి పాసిబుల్ యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ ఫ్రమ్ యూనిట్ 2 రీడింగ్ ఏ ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 ఫ్రెండ్స్. మేక్ ఏ నోట్ ఆఫ్ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నా కూడా కంపల్సరీగా టెక్స్ట్ బుక్ కంటెంట్ మిడిల్లో నుంచి తీసుకొని ఇస్తున్నారు కాబట్టి వీటిల్ని ఇంత మెటికులస్గా ప్రిపేర్ చేసి మీకు అందిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.